ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా మనం సత్యదర్శనంలో బుద్ధుని సూక్తులు తెలుసుకున్నాం. నేడు మరిన్ని అద్భుతమైన బుద్ధుని సూక్తులు తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ బుద్ధుని సూక్తులు మనకు అందిస్తున్నారు శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ కొండూరు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు బుద్ధుని సూక్తులు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, తర్వాత ఇప్పుడు కంటిన్యూషన్లో ఆ బుద్ధుని సూక్తులు మనం ఎలా ఫాలో చేయాలి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. బుద్ధుని సూక్తులు ఐ థింక్ ఇది పార్ట్ 3 ఉండొచ్చు సార్. అవును సార్, 2 పార్ట్స్ అట్లా చేసాం. ఒక్కసారి రివ్యూ చేస్తారా కొన్ని పాయింట్స్? గతంలో బుద్ధుడు ఒక సూక్తులు 6 పాయింట్లు చెప్పడం జరిగింది. మరి ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మార్పు తీసుకురాగలిగాయి. ఆయన చెప్పిన 6 పాయింట్లలో మొట్టమొదటిది, ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానంలో ఉంటాము, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవము. మరి మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళము అని చెప్పి ఏం చేయకూడదు అంటే ఆధిపత్యం అనేది చెలాయించకూడదు. ఎంత తక్కువ ఆధిపత్యం చెలాయిస్తే అంత మర్యాద వస్తుంది. వావ్, అన్ని తక్కువ ఏది ఉంటే ఎక్కువ ఏది వస్తుందో అల్టిమేట్ పాయింట్స్ కదా. అవును సార్. వావ్, సూపర్. ఇవి గత ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. తర్వాత 2వ ఎపిసోడ్లో మరి పుట్టుకతో ఒక శ్రీమంతుల ఇళ్లలో పుట్టిన, మంచి పేరు పదవి ఉన్న, మరి ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అలాగే పుట్టుకతో ఒక క్షూద్ర జాతి కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళు క్షూద్రులు కాదు. మరి ఎవరిని క్షూద్రులు అన్నారు, మరి ఎవరిని బ్రాహ్మణులు అన్నారు అంటే బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళని బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళని క్షూద్రులతో పోల్చడం జరిగింది. బ్రహ్మజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరిని ఏమంటాము అంటే బ్రాహ్మణులు అంటాము. దీని గురించి ఒక సందర్భంలో బుద్ధుడు భిక్షకు వెళ్తున్నప్పుడు ఆర్థిక భరద్వాజుడు ఏం చేశాడు అంటే భిక్షాటన చేసే వాళ్ళని గతంలో శూద్రులు అనేవాళ్ళు. అప్పుడు బుద్ధుడు ఆర్థిక భరద్వాజుకి వివరించాడు శూద్రులు అని ఎవరిని అంటారు అనేది. దాంట్లో ఎన్నో పాయింట్స్ చెప్పడం జరిగింది. సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకి వశమైన వాళ్ళు, అలాగే జీవులపైన దయ చూపని వాళ్ళు, అలాగే జీవుల్ని చంపి తినేవాళ్ళు, అలాగే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అలాగే అప్పు చేసి అప్పు తీర్చని వాళ్ళు, నిజాయితీగా ఉండని వాళ్ళు, మరి అనాత్మ మీద దృష్టి కలిగిన వాళ్ళు, అలాగే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఉపకారాలు చేయకుండా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్ని ఉపకారాలు పొందిన వాళ్ళని, అలాగే పరస్త్రీని కామ వాంఛతో చూసినా కూడా అలా అని చెప్పి దాదాపు ఒక 18-19 పాయింట్స్ శూద్రులు అంటారు అనే దాంట్లో మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఇది తటవర్తి రాజలక్ష్మి మేడం గారు రాసిన పుస్తకం బుద్ధుని సూక్తుల్లో. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, సో ఇప్పటి వరకు 2 ఎపిసోడ్లో జరిగింది ఒకసారి రివిజన్ చేశారు. అవును సార్, రైట్. శూద్రులు అంటే ఎవరిని శూద్రులు అంటారో కొన్ని విషయాలు, తర్వాత మనం ఎంత తక్కువ ఏమేమి తక్కువ ఉంటే ఎక్కువ మనకి ఏమొస్తుందో చెప్పారు. ఈరోజు ఎపిసోడ్ ద్వారా ఏం చెప్పబోతున్నారు? సర్వాత్మ భావన మనలో కలగాలి అంటే అంతటా ఉన్నది ఆత్మే అనే భావన మనకు రావాలంటే ఏం కలిగి ఉండాలి, ఎలా ఉండాలి? వావ్. మరి ఇదంతా కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనలో కొంచెం బుద్ధి వికసించి జ్ఞానం ఉదయించే కొద్దీ ఈ చెప్పే విషయాలు మనం మన అనుభవంలోకి తెచ్చుకుంటాము, ఆచరణలో పొందుతాము. దీనికి గాను మొట్టమొదట ఏం చెప్తున్నాడు అంటే సర్వాత్మ భావన మనలో కలగాలి అంటే
వర్తమానంలో జీవించాలి. ఇప్పుడు మానవుడి యొక్క పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉండడానికి గల ఒకానొక మొట్టమొదటి కారణం ఏంటి అంటే వర్తమానంలో జీవించకపోవడం. 90% ఏం చేస్తున్నాడు అంటే గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. 10% ఏం చేస్తున్నాడు అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గతంని బట్టి వర్తమానం, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు అనేది ఉంటుంది. మరి గతం అనేది వర్తమానానికి పునాది అయితే వర్తమానం అనేది భవిష్యత్తుకు పునాది. మనం గుడ్డిగా ఏంటి లెక్కేసుకోవాల్సింది అంటే వర్తమానంలో మనం చేసే పనులే ఏం చేస్తూ ఉంటాయి అంటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంటాయి. మరి చూసుకుంటే పత్రిగారు మరి ఏమీ లేకుండా ఒక బస్సులలో తిరుగుతూ, ట్రైన్లలో తిరుగుతూ, సీట్ లేకుండా నిలబడి ప్రయాణం చేసిన ఆయన ఫ్లైట్లలో తిరగగలిగే స్థాయికి, చివరికి క్యారీ వ్యాన్ పొందే స్థాయికి ఆయన రావడం జరిగింది. మరి ఆయన ఎప్పుడు కూడా ఏంటి అంటే ప్రజెంట్లో ఉన్నాడు. ఆయన చేసిన పనులే ఆయనకి ఏం చేశాయి అంటే ఎంతో వైభోగాన్ని సృష్టించాయి. ఇది అల్టిమేట్ పాయింట్. గతంలో అది చేశాను, ఇది చేశాను అని, భవిష్యత్తులో ఏదో చేయబోతున్నాం అని ఏది చెప్పేవారు కాదు సార్. ఈరోజు ఏంటి, ప్రస్తుతం ఏంటి మాట్లాడేవారు. అదే మనకు నేర్పించారు సార్. వండర్ఫుల్. ఇది అందరిలో ఉన్నది ఆత్మే అని ఉండాలి. ఆ భావన అంటే వర్తమానంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. సార్. గతంలో ఉంటే పోలిక ఉంటుంది, భవిష్యత్తులో ఉంటే భయాలు ఉంటాయి. అవును సార్. వర్తమానంలో ఉంటే అవి ఉండవు. ఏముండవు. నువ్వు నేను ఒకటే, నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే అని గుర్తించగలుగుతాం. అది అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పారుగా. అవును సార్. శ్వాస అంటే వర్తమానంలో ఉంటుంది, అది నిన్న రేపు ఉండదు. అవునండి. సూపర్ పాయింట్ ఇది. ఒక బస్సులో ప్రయాణం చేసే దగ్గర నుండి సొంతంగా కార్ వ్యాన్లో ప్రయాణించే స్థాయికి ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. చాలా వండర్ఫుల్ పాయింట్ గుర్తు చేశారు. మరి ఆయన చేసిన పనులే ఆయన్ని అంత వైభోగంగా చేశాయి. అలాగే మనం చేసే ప్రస్తుత వర్తమాన కర్మలే ఏం చేస్తూ ఉంటాయంటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంటాయి. గతంలో నా పరిస్థితి అలా ఉంది, నేను అలా ఉన్నాను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. అదే పదే పదే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించాలి. అంటే గతంలో ఉన్న భవిష్యత్తులో ఉన్న నీ ఆత్మ నీకే తెలియనప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా ఆత్మ ఉందని అర్థం అవ్వదు కదా. అంటే ఆత్మ నుండి దూరం అవుతాము అనేదా ఇది అర్థం? అది సార్. గతంలో భవిష్యత్తులో ఉన్నప్పుడు మన ఆత్మతో ఉండం. అది సార్. శరీర స్పృహలోనే ఉంటాం. అది సార్. వావ్, వండర్ఫుల్. మరి సర్వాత్మ భావన కలగాలి అంటే మొట్టమొదటి వర్తమానంలో జీవించాలి. రెండవది ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఏది జరిగినా అంటే మంచి జరుగుతా అనుకుంటాం కానీ అనుకోకుండా సరికాని జరుగుతా కూడా అనుకోవాలా? ఒక గుడ్డి నానుడి ఏంటి అంటే మంచి చేసేవాడికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. అవును. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, చాలామందికి ఉన్నట్టుండి భార్యను కోల్పోతారు, ఉన్నట్టుండి భర్తను కోల్పోతారు, మరి ఉన్నట్లుండి ఏం చేస్తారు అంటే పిల్లల్ని కోల్పోతారు, ఉన్నట్లుండి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి అనేది కూడా దిగజారిపోతూ ఉంటుంది. మరి అప్పుడు నాకు ఎందుకు ఈ జన్మ, ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితి, ఆ భగవంతుడు నన్ను ఇలా ఎందుకు సృష్టించాడు అని చెప్పి వాళ్ళలో మెల్లిమెల్లిగా ఏంటి అంటే సత్యాన్వేషణ అనేది మొదలవుతుంది. అసలు ఈ జీవితం దేనికి, ఈ జీవిత లక్ష్యం ఏంటి అనేది మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని మీరు అన్నట్లు ఇందాక ఆ బాహ్య ప్రపంచం నుంచి ఏమవుతాడు అంటే అంతరం వైపుకు ప్రయాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని గురించి పత్రిగారు చెప్తూ ఉంటారు. ఏంటి అంటే కష్టం, నష్టం, అవమానం ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు. మన జీవితంలో ఎన్ని కష్టాలు మనం ఎదుర్కొంటున్నాము అంటే మన ఆత్మ పురోగతి, ఆత్మస్థితి అనేది అంత పెద్దది. ఒకానొక సందర్భంలో పత్రిగారు వాళ్ళ అత్తగారు గురించి చెప్పాడు. వాళ్ళ అత్తగారు ఏంటంటే భర్త తాగుబోతూ, అలాగే పిల్లలు కూడా అందరినీ దగ్గరుండి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా తనే ఆ పిల్లల్ని చూసుకోవడం అనేది జరిగింది. తనే ఉద్యోగం చేసి ఆర్టిస్టు, అద్భుతంగా ఆ ఆర్టిస్టు ద్వారా కూడా ఎంతో డబ్బులు సంపాదించింది.
అలా సంపాదించిన ఆ మేనత్త పత్రిగారు రాగానే ఎందుకురా అంటే అప్పట్లో పత్రిసారిని వాళ్ళ అత్తగారు అలా పిలిచేవారు. నాకు ఇన్ని కష్టాలు అని చెప్పి అలా చాలా నవ్వుతూ అడిగేదంట. అప్పుడు పత్రిగారు చెప్పారంట, ఏం చెప్పారు అంటే, నువ్వు ఒక 10 జన్మల్లో సాధించాల్సిందంతా కూడా ఒకటే జన్మలో సాధిస్తాను అని నిర్ణయం తీసుకొని వచ్చావు కాబట్టి ఈ జన్మలోనే ఇన్ని కష్టాలు పడవలసి వస్తుంది అంటే ఆమె కూడా దానికి అవునా అని చెప్పి నవ్వుతూ మురిసిపోయిందంట. అలాగే మనం కూడా ప్రస్తుతం మన జీవితంలో నష్టాలు ఎదురవుతున్నాయి, మరి కష్టాలు వస్తున్నాయి అంటే మనం గతంలో చేసిన పాపపు కర్మలన్నీ తొలుగుతున్నాయి. కర్మ ప్రక్షాళనలో భాగమా? కర్మ ప్రక్షాళనలో భాగంగా ఇవి నాకు ఏర్పడ్డాయి. అలాగే నీకు ఇంకా ఆర్థికంగా కలిసి వస్తుంది, ఎన్నో భోగాలు సమకూరుతున్నాయి అంటే గతంలో చేసిన నీ పుణ్యం అంతా తిరిగి వస్తుంది, తరిగిపోతుంది. వస్తున్నాయి కదా, రావడం వల్ల పాపకర్మ తరిగి పుణ్యకర్మ ఇలా జరుగుతుంది. ఓహో, అంటే వస్తున్నాయి అంటే పుణ్యకర్మ పెరిగింది, పాపాలు తగ్గిపోయాయి. అది సార్. ఇక ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటే పాప ప్రక్షాళన జరుగుతుంది, కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మరి పత్రిగారు చెప్తారు, సదానంద యోగి గారు నాకు ఒకటే చెప్పాడు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని, ఏది వచ్చినా ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ఉండగలగాలి. మరి బాలగంగాధర్ తిలక్ని జైల్లో వేస్తే నేను జైల్లో పడ్డాను కదా అని చెప్పి ఏడుస్తూ కూర్చోలేదు. ఆయనకు ఏం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు నేను భగవద్గీత చదివి భగవద్గీత మీద ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఆయనకి జైల్లో ఉన్నప్పుడు వచ్చింది. అలాగే చాలామంది నాకు రోగం వచ్చినాను, నేను హాస్పిటల్ పాలైనా అనుకుంటూ ఉంటారు. ఆ రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే చాలామందికి టైం దొరుకుతుంది, బోలెడు పుస్తకాలు చదవాలి అన్న ఆలోచన కూడా వాళ్ళలో కలగడం జరుగుతుంది. అలా మనం ఏం చేస్తాము అంటే ఎటువంటి పరిస్థితులనైనా సరే మనకి అనుకూలంగా మార్చుకోగలుగుతాము. మరి సర్వాత్మ భావన అనేది మనలో కలగాలి అంటే మొట్టమొదటిది ఏంటి అంటే వర్తమానంలో జీవించాలి. రెండోది ఏంటి అంటే ఏది జరిగినా మన మంచికే అనేది మన లోపల ఉండాలి. మూడోది ఏంటి అంటే మనోనియంత్రణ అనేది మనలో ఉంది. మరి గమనిస్తే ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే 99% మనల్ని ప్రాపంచికం వైపుకు తీసుకువెళ్తుంది. మనకు తెలియకుండానే బంధాల వైపుకి ఆకర్షితుల్ని చేస్తుంది. మరి ఈ బంధం అనేది శరీరంతో బంధం ఉంటుంది, అలాగే మనస్సుతో బంధం ఉంటుంది, అలాగే బాహ్య వస్తువులపైన కూడా బంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కలగడానికి కారణం ఏంటి అంటే మనస్సు. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ప్రతి జీవి ఒక ఇంద్రియ లోపంతోటే చనిపోతుంది. కానీ మానవుడికి ఏంటి అంటే మరి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5 కూడా మనస్సుకు ప్రభావితమై ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు ఆధీనంలో మనం ఉంటామో అప్పుడేమవుతాయి అంటే ఈ ఇంద్రియాలు కూడా మన ఆధీనంలోకి రావడం అనేది జరుగుతుంది. మరి చూస్తే మిడతకి ఏంటి అంటే ఎర్రటి మంట చూస్తే అదేమో పండేమో చెప్పి తిందాము అనుకొని దాని చూపు ఆ ఎర్రటి మంట వైపు వెళ్ళి ఆ మంటను తిందాము అని చెప్పి మంటను పట్టుకొని ఏమవుతుంది అంటే కాలిపోతుంది. ఒకే ఇంద్రియాన్ని వాడి ఒక ఇంద్రియాన్ని వాడి కళ్ళ అనే ఇంద్రియం ఒకటే ఉంది, దానికి కళ్ళనే ఒకటే ఇంద్రియం ద్వారా ఏం చేస్తుంది అంటే దాని చావుని తనే తెచ్చుకుంటుంది. ఇంద్రియ లోపం, కళ్ళ ఇంద్రియ లోపం అనేది. అలాగే లేడీకి మంచి సంగీతం వింటే ఆ బోయవాడు ఏం చేస్తుంటాడు అంటే ఆ లేడీకి మంచి సంగీతం విన్నప్పుడు అది పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుంది అంటే ఆ బోయవాడి వలలో పడిపోవడం అనేది. సంగీతానికి చెవులు పరవశించిపోతుంది, మైమరిచి స్పృహ తప్పి, అంటే అది ఏమిటి ఎందుకు జరుగుతుందని స్పృహ లేకపోవడం. ఓకే. అలాగే వానపాము అదేంటంటే రసేంద్రియ లోపం,
ఆ రుచిని చూసి, ఆ వానపామును చూసి తిందామని చెప్పి ఏం చేస్తుంది అంటే చేప ఆ గాలానికి చిక్కి చనిపోవడం అనేది జరుగుతుంది. అన్నెసెసరీగా ఏది పడితే అది తినడం వల్ల అది ఇబ్బంది వస్తుంది అనే దానికి నిదర్శనం టేస్ట్. నాలుక మాంసం తినొద్దు అన్న ఏం చేస్తున్నాము అంటే అది రుచి కోసం అని చెప్పి తినడం అనేది చేస్తున్నాము. అలాగే ఏనుగు స్పర్శేంద్రియ లోపం. ఆ మావటివాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆడ ఏనుగు అరుపు వినిపించి ఆ అరుపుకి ఏం చేస్తుంది అంటే ఆడ ఏనుగు స్పర్శను పొందుదాము అని చెప్పి ఆ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుంది అంటే ఆ మావటివాడు చేసిన గోతిలో పడిపోయి ఏనుగు దొరకడం అనేది జరుగుతుంది. అలాగే తుమ్మెద అదేంటి అంటే సంపెంగ పువ్వు పైన అన్ని పువ్వుల పైన వాలి మకరందాన్ని సేకరిస్తుంది, కానీ సంపెంగ పువ్వు పైన వాలితే ఏమవుతుంది అంటే ఆ తుమ్మెద చనిపోవడం అనేది జరుగుతుంది. అలా మీరు అన్నట్లు ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ లోపంతో మరణిస్తే మరి ఇంద్రియమే వాటికి ప్రమాదం. అలాంటిది 5 ఇంద్రియాలు కలిగిన మానవుడు మనోనియంత్రణ అనేది లేకపోతే ఎట్లుంటది ఉండాలి. మరి దానికి ఏంటి అంటే సరి అయిన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఎలా ఉండాలి అంటే మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనస్సు వినాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే కూడా గొప్పవాడు మనస్సును జయించినవాడు. అలా సర్వాత్మ భావన అనేది మనలో కలగాలి అంటే మొట్టమొదటిది వర్తమానంలో జీవించాలి, రెండవది ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, మరి మూడవది ఏంటి అంటే మనో నియంత్రణ అనేది ఉండాలి, నాలుగోది ఏం చెప్తున్నాడు అంటే విశ్వ ప్రేమ అనేది మనలో కలగాలి. విశ్వ ప్రేమ వ్యక్తి పైన వస్తువు పైన కాదు, సకల ప్రాణికోటి పైన, ఈ సకల సృష్టి పైన ప్రేమ అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో సర్వాత్మ భావన అనేది వస్తుంది. ఎవరికి నష్టం కలిగించినా మనకి మనం నష్టం కలిగించుకున్నట్టే, ఎవరిని విమర్శించినా మనల్ని మనం విమర్శించినట్టే. మరి 2012లో పత్రి గారు చెప్పడం జరిగింది, నేను ఒకరిని విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకున్నట్టు అని చెప్పి. పత్రి గారి జ్ఞాన పరిధి ఎంత ఉంది, మరి అలాంటి మహానుభావుల్ని చూసి మరి మనం ఎంత నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఇంకోటి, అలా విమర్శిస్తే నన్ను విమర్శించుకున్నట్టే అది నాలో ఒక కోణం అని చెప్పిన తర్వాత అదే విషయం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో మనం చూసాం. వారు ఎలా అలాంటి విషయంతో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు కదా. సో నన్ను నేను విమర్శించుకున్నట్టే, కాబట్టి ఎవరు ఏమీ విమర్శించరాదు, అది మనలోని ఒక కోణమే అని చెప్పారు. అది ఎలా మారిందో చూడండి ఆ అంగీకార తత్వంతో, అది ఇక్కడ మనం నేర్చుకునే పాయింట్. వండర్ఫుల్. మరి ఎందుకు ఆయనకి అంతమంది ఆకర్షితులయ్యారు అంటే ఆయన జీవహింస పైన ఎంతో ఆపే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ప్రకృతి అన్ని సహాయ సహకారాలు అనేది లభించింది. మరి మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, విశ్వరూప సందర్శన యోగంలో సమస్త సృష్టి నాలోనే ఉంది, సమస్త సృష్టి నా నుంచే ఉద్భవించింది అని చెప్పి ఆ సకల సృష్టి అంతా కూడా ఏం చేస్తూ ఉంటాడు అంటే ఒక శరీరం, బాహ్య శరీరం చూపించి అందులో అన్నీ చూపించడం అనేది జరుగుతుంది. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఒక పాలసీ ఏంటి అంటే లివ్ అండ్ లెట్ లివ్, జీవించనివ్వు అనేది మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి మనలో ఈ సర్వాత్మ భావన అనేది కలగాలి అంటే మొట్టమొదటిది ఏంటి అంటే వర్తమానంలో జీవించాలి, రెండవది ఏంటి అంటే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, మూడోది ఏంటి అంటే మనో నియంత్రణ అనేది ఉండాలి, మరి నాలుగోది ఏం చెప్తున్నారు అంటే విశ్వ ప్రేమ అనేది మన లోపల ఉండాలి. యూనివర్సల్ అంటే అన్ని జీవాలపైన, అన్ని క్రిమి కీటకాలపైన, వ్యక్తులపైన, అంటే ఓన్లీ వస్తువులు వ్యక్తులే కాకుండా అన్ని జీవాలపైన ఉండాలి, 84 లక్షల జీవరాశుల పైన ఉండాలి.
అంతటా ఉన్నది ఆత్మే అని అప్పుడు అర్థమవుతుంది. దేని విశిష్టత దానిదే, దేని ప్రత్యేకత దానిదే, దేని గొప్పతనం దానిదే అనేది. అంటే మానవుడి జీవితం ఎక్కువ, జంతువు తక్కువ అనేది ఏమీ ఏం లేదు దే- అని దే- తెలుసుకోవడమే విశ్వప్రేమ. అది ఆ చెట్టులో ఉన్నది కూడా ఒకటే ఆత్మ. అది కూడా మనలాగే జీవించడానికి వచ్చింది, కానీ అది మనం తినడానికి కాదు. అది కూడా మనలో ఒక భాగమే అని తెలుసుకోవడానికి అని తెలుసుకోవాలి. సో 4 పాయింట్స్ చెప్పారు ఇప్పటి వరకు. సర్వాత్మ భావన కలగాలి అంటే వర్తమానంలో జీవించాలి, ఏది జరిగినా మన మంచికే. అలాగే మనోనియంత్రణ ఉండాలి, అలాగే విశ్వ ప్రేమ కలిగి ఉండాలి. మరి 5వది ఏంటి అంటే బంధరాహిత్యము. మరి శరీరం పట్ల, మరి ప్రపంచం పట్ల, అలాగే మనస్సు పట్ల కూడా మనకేమవ్వాలంటే బంధరాహిత్యం అనేది ఉండాలి. మరి ఈ శరీర సౌష్ఠవము, ఈ దేహం ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఉండదు. అలాగే ఈ దేహంతో ఉన్న బంధాలన్నీ కూడా తాత్కాలికమే. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక పగటి కళ. ఏదైనా సరే ఏంటి అంటే మనం అనుభవం సంపాదించడం కోసమే వచ్చాము. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే 100% అటాచ్మెంట్తో ఉండాలి, 100% డిటాచ్మెంట్తో ఉండాలి. అంటే 2 కలగలిపి ఉండాలి. పూర్తి అంటుకొని ఉండొద్దు, అలా అని పూర్తి దూరంగా ఉండొద్దు, ఉండి ఉండనట్టు ఉండాలి. పాత్ర పోషించాలి. మన పాత్ర మనం అద్భుతంగా పోషించాలి. అలాగే మనోనియంత్రణ అనేది కూడా ఉండాలి. అలాగే ఈ జగత్ అంతా కూడా ఏంటి అంటే మిథ్య, ఆత్మ సత్యము. మరి ఇదంతా కూడా ఏంటి అంటే నశించిపోయేదే. దీని గురించి ధర్మరాజు యక్షుడికి చెప్తాడు, ఈ సృష్టిలో ఏంటి ఆశ్చర్య గొలిపేదేంటి అంటే అందరూ మన ముందు ఎంతోమంది చనిపోతున్నా సరే ఇంకా తాను ఉంటాను అనుకున్నట్లుగా జీవిస్తూ ఉంటాడు. ఇదే అన్నిటికంటే ఆశ్చర్య గొలిపే విషయము. ఎంతమంది దగ్గరి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చనిపోతున్నా సరే నేను కూడా ఒకరోజు మరణిస్తా అన్న స్పృహ లేకుండా జీవిస్తున్నారు. మరి మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక సందర్భంలో ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు, గురువు గారు బంధం అంటే ఏంటి? అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు అంటే ఒక చెట్టును పట్టుకొని, చెట్టు నన్ను పట్టుకుంది, చెట్టు నన్ను పట్టుకుంది, చెట్టు నన్ను వదులు, చెట్టు నన్ను వదులు అంటాడు. మరి చూస్తే నిజంగా గురువే వెళ్ళి చెట్టును పట్టుకున్నాడు, కానీ గురువు ఏమంటున్నాడు అంటే చెట్టు నన్ను పట్టుకుంది, చెట్టు నన్ను పట్టుకుంది, వదులు అని అంటున్నాడు. ఎందుకు గురువు గారు అలా చేస్తున్నారు అంటే మరి మనం కూడా ఏం చేస్తున్నాము అంటే బంధాల్ని పట్టుకున్నాం, కానీ బంధాలు మనల్ని పట్టుకోలేదు. మనమే వాళ్ళని పట్టుకున్నాం. ఇంట్లో వాళ్ళను, బయటి వాళ్ళను, వస్తువులను, ఉద్యోగాన్ని. అది అంతేనా? అలాగే బంధాలలో ఉండాలి, బంధాలకి అంటుకుపోకూడదు. మనం ఏంటి అంటే అవసరానికి ఏదో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కానీ అస్తమానం అదే ధ్యాసలో ఉండకూడదు. దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చి మిగతాదంతా కూడా మనం ఏం చేయాలి అంటే మన ఆత్మపరంగా ఎదగడం కోసం మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన బుద్ధి స్థితి పెరిగి, జ్ఞాన స్థితి పెరిగే కొద్దీ మరి సర్వాత్మ భావన మనలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఈ 5 పాయింట్లు ఆచరించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బంధరాహిత్యంతో ఉండడం అంటే సర్వాత్మ భావన ఎలా అర్థమైంది, నాకెట్లా అర్థమవుతుందంటే ఇప్పుడు నేను ఎలాగైతే ఈ పాత్ర పోషించి నేర్చుకోవడానికి వచ్చానో నా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పోషించి ఎదగడానికి వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం బంధాలని గట్టిగా మనం పట్టుకుంటామో మనము ఎదగమో వాళ్ళు ఎదగరు. మన ఎదుగుదలను మనం ఆపుకుంటూ వాళ్ళ ఎదుగుదలను కూడా ఆపినట్టే. వాళ్ళు నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ఇవ్వాలి, మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటూ ఉండాలి. అంతే కదా? ఇదే కదా? అవునండి. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి హీన భావం, నేను నల్లగా ఉంటాను, నేను నేను మా మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ ఒక రకమైన అనుభవం అంతే. ఆ రకమైన అనుభవం ద్వారా నువ్వు జ్ఞానం సంపాదించాలి తప్ప నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనేది కూడా మనలో ఉండకూడదు.
ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అంటే సర్వాత్మ భావన అనేది మనలో. రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్, బంధాలు మన రక్త సంబంధి ధ్యాన సాధన చేసినాక బయట బంధాలన్నీ తగ్గించాం, మళ్ళీ ఇక్కడ ధ్యానులతో వాళ్ళతో అతి బంధాలు ఎక్కువై కూడా ప్రమాదమే కదా. మళ్ళీ అతి బంధాలు ఎక్కువైనా ప్రమాదమే. ఇప్పుడు పోయి మెడిటేటర్లను కలవకపోయినా, అక్కడ కూర్చొని ధ్యానం చేయకపోయినా, వాళ్ళతో గంట సేపు మాట్లాడరాకపోయినా, ఏదో అయినా ఫీలింగ్ వచ్చినా బంధమే కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ఈ ధ్యానం ఇంట్లో కూర్చొని చేసేదానికన్నా 10 మందితో కూర్చొని చేస్తే ఆ ఎదుగుదల అనేది ఉంటుంది, స్పీడ్గా ఆ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి కనీసం నెలలో కొద్ది రోజులైనా ఆ రకంగా వెళ్ళి పాల్గొనేటట్లు ఉండాలి. నిజంగా మీరు అన్నట్లు ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే తనతో తాను ఉండడానికే ఇష్టపడతాడు. ఇక్కడ ఒంటరితనం అంటే వేరే, ఏకాంత వాసం అంటే వేరే. ఒంటరితనం అని దేనిని అంటాము అంటే అందరినీ వదిలిపెట్టేసి ఒంటరిగా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే దాన్ని ఒంటరితనం అంటాము. ఏకాంత వాసం అంటే అందరితో ఉంటూ మనతో మనం ఉండాలి. అంటే ఇంట్లో సాధన ఇండివిజువల్గా చేయాలి సార్, వీలైనప్పుడల్లా సామూహిక ధ్యానానికి వెళ్ళి అక్కడ సాధన చేసుకొని వాళ్ళ అనుభవాలు విని చెప్పి రావాలి. అలా అంతేగాని ఎప్పుడు అదే చేయాలనో ఎప్పుడు ఇలా ఉండాలనో బంధమే అవుతుంది. మళ్ళా అది నాకు నేనే చేసుకుంటా, ఎవరికి వెళ్ళి కలవా అన్నా నీతో నీవు బంధమే. అది లేదు నా ఒక్కరిని నేను సింగిల్గా చేసుకోలేనబ్బా, నాకు కుదరదబ్బా అని ప్రతిరోజు అటే పోయి అదే విని అదే మాట్లాడి ధ్యానం గంట సేపు చేసి 2 గంటలు ముచ్చట్లు పెట్టి ఆ బంధాలు పెంచుకున్నా ఇక్కడ మళ్ళీ బంధరాహిత్యం లేనట్టేనా. ఆది శంకరాచార్యులు గారు ఏం చెప్తారు అంటే, మాకురు ధనజన యవ్వన గర్వం, నాకు యవ్వనం ఉందని మురిసిపోయినా, నాకు ఇంత డబ్బు ఉందని మురిసిపోయినా ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఒక క్షణ కాలంలోనే అన్నిటినీ హరించి వేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మన అనుభవం కోసమే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు ఏంటి అంటే శ్రీమంతులు, బాగా కోటీశ్వరులు. ఆ కోటీశ్వరుల ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏం చేస్తాడు అంటే తన పనిని ధర్మబద్ధంగా, న్యాయంగా, నిజాయితీగా చేస్తాడు. కానీ ఈ ధనవంతుడు ఏం చేశాడు అంటే ఎన్నో మోసాలు, పాపాలు చేశాడు. ఈ పనివాడు చనిపోయి మరుసటి జన్మ ఏం చేస్తాడు అంటే ఆ శ్రీమంతుల ఇళ్లలోనే యజమానిగా పుట్టడం అనేది జరుగుతుంది. ఈ శ్రీమంతుడు చనిపోయి మళ్ళీ ఆ ఇంటికే ఏం చేయాల్సి వస్తుంది అంటే పని మనిషిగా రోల్ రివర్స్. అలా రోల్ రివర్స్. అది సార్, ఇప్పుడు ఉన్నదాన్ని మురిసిపోవడానికి లేదు. అది సార్, ఏ సమయంలోనైనా ఎప్పుడైనా అయ్యో ఎప్పుడు దాకేందుకు, ఈ జన్మలో కూడా కొంతమంది రోల్ రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓడలు బళ్ళు అయిన వాళ్ళు కూడా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంధరాహిత్యంతో ఉండాలి, అతి బంధము మంచిది కాదు. ఇదంతా ఏదో ఒక రోజు మనం వదిలిపెట్టాల్సిందే. మన దేహం కోసం చేసుకున్నది ఏదైనా సరే ఏంటి అంటే మట్టి పాలు. ఏదైతే ఆత్మ కోసం చేసుకుంటామో అదే ఏమవుతుంది అంటే మనకు కూడా వస్తుంది, మన లోపలనే నిక్షిప్తం అవుతుంది. ఇంకా ఏం చెప్తాము అంటే నిత్య అనిత్య వస్తు వివేకం. నెక్స్ట్ పాయింట్ ఈ బంధాలలో నేనేం చెప్తున్నా అంటే బంధరాహిత్యంలోనే ఇంకొకటి. ఓకే, మరి మనం తాత్కాలికమైంది శాశ్వతమైంది ఏంటి అనేది తెలుసుకొని తాత్కాలికానికి ఏం చేస్తాము అంటే అవసరానికి ప్రాధాన్యత ఇస్తాము, శాశ్వతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. దీన్నే పత్రిక గారు ఏం చెప్తున్నారు అంటే మధ్య మార్గం. ఒక 50% ప్రాపంచికానికి కేటాయించమంటున్నాడు, 50% ఆధ్యాత్మికతకి. ఇప్పుడు ప్రాపంచికత అశాశ్వతం అని దీన్ని వదిలిపెట్టద్దు, ఆధ్యాత్మికత శాశ్వతం అని దాన్ని పట్టుకొని ఉండొద్దు. ఇటు ధ్యానం చేయాలి, అటు పనులు చేసుకోవాలి, సేవ చేయాలి. మనకి ఆదిశంకరాచార్యులు బోధించిందేమో అద్వైత సిద్ధాంతాన్ని, కానీ పత్రికారు బోధించింది ఏంటి అంటే విశిష్ట అద్వైతాన్ని. విశిష్ట అద్వైతం. ఇది ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే కృష్ణుడి సిద్ధాంతం విశిష్ట అద్వైతం అనేది భోగంతో యోగం. యోగంలో ఉంటూ భోగానికే ఉండద్దు, యోగానికి. కృష్ణుడు చెప్పాడు యోగి భవ అర్జున అన్నాడు. యోగి భవ అర్జున. సన్యాసి భవ అనలేదు, సంసారి భవ అనలేదు. సంసారి భవ అంటే ఓన్లీ ప్రాపంచికత, సన్యాసి భవ అంటే ఓన్లీ ఆధ్యాత్మికత. అందుకే మధ్యలో యోగి భవ అన్నాడు.
రెండు వైపులా ఉండు. అది సార్. వావ్ వావ్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఈ బుద్ధుడి సూక్తుల్లో మనం సర్వాత్మ భావన కలగాలి అంటే ఈ 5 పాయింట్లు వర్తమానంలో జీవించాలి, ఏది జరిగినా మన మంచికే, మనోనియంత్రణ ఉండాలి, అలాగే విశ్వ ప్రేమ ఉండాలి, బంధ రాహిత్యం అనేది ఉండాలి. బంధరాహిత్యంలో ఇంకా పాయింట్స్ ఉన్నాయా? ఇంకా అయిపోయింది. తర్వాత ఏంటంటే ఈ బంధాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి, మూల కారణాలేంటి, ఈ బంధాల నుంచి ఎలా బయట పడాలి, బంధ విముక్తిని తెలుసుకోవాలి. ఇది ఏంటి అంటే అష్టావక్రుడు జనకుడికి బోధించిన బోధనని మనం ఈ టాపిక్ లో చెప్పుకోవడం జరుగుతుంది. బంధ విముక్తుడు అవ్వాలంటే ఏం చేయాలి, అదే కదా. బంధాలు ఏర్పడడానికి కారణం ఏంటి, దాని నుంచి బంధ విముక్తి ఎలా పొందాలి అనే కారణం, తర్వాత పరిష్కారం. ఓకే, డన్. మరి దీని గురించి బంధాలు ఏర్పడడానికి కారణం 6 పాయింట్లు చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే కోరిక, రెండోది ఏంటి అంటే బాధ, మూడోది ఏంటి అంటే ఆమోదించడం, నాలుగోది ఏంటి అంటే నిరాకరించడం, ఐదోది ఏంటి అంటే సంతోషం, ఆరోది ఏంటి అంటే విచారణ. ఈ 6 వలన మనకేమవుతుంది అంటే బంధాలు ఏర్పడతాయి. మరి మొట్టమొదటిది ఏం చెప్తున్నాడు అంటే కోరిక. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. ఇక్కడ ప్రస్తుతం సమాజంలో ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటున్నాం. వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళ జీవితం అలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా జీవితం కూడా అలాగే ఉండాలి అని చెప్పి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ కోరికలకి అలవాటు పడడం వల్ల నిన్నేం చేస్తుంది అంటే అది బంధంలో పడేయడం అనేది జరుగుతుంది. అంటే వస్తువు మీద, వ్యక్తి మీద, విషయం మీద, దేని మీద కోరిక ఉన్నా బంధాలలోనే ఉండిపోతాము. మరి కోరిక ఉండద్దా? కోరిక అనేది బుద్ధుడు ఏం చెప్తాడు అంటే ప్రాపంచికంగా తృప్తి ఉండాలి, ఆధ్యాత్మికంగా అసంతృప్తి ఉండాలి. ప్రాపంచికంగా ఏదైనా కొద్దిగా దొరికినా తృప్తిగా హాయిగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎంత చేస్తూ ఉన్నా, గంట ధ్యానం చేసినా చాలు, అసంతృప్తి ఉండాలి. బుద్ధుని సూక్తులు 3 ఎపిసోడ్లు చెప్పుకున్నాం, ఇక చాలు అనుకోవద్దు. 10 ఎపిసోడ్లు అయినా వేయాలి. ఇది ఇంకా ఎన్ని క్లాసులు వినాలి, ఇంకా ఎన్ని తెలుసుకోవాలి, దీనికి సంబంధించి ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎన్ని సందేశాలు. వండర్ఫుల్ పాయింట్ ఇది. ఆధ్యాత్మికంగా అసంతృప్తితో ఉండాలి, ప్రాపంచికంగా తృప్తితో ఉండాలి. ఒక పూట తిన్నాం, ఇప్పుడు తిన్నాం, అయిపోయింది, హాయిగా ఉండాలి, అంతే. నెక్స్ట్ సంగతి వదిలే. కోరిక ఈజ్ ఈక్వల్ టు దుఃఖము. బంధాలు ఏర్పడడానికి మెయిన్ కోరిక కారణాల్లో ఒకటి మెయిన్ కోరిక. రెండోది ఏంటి అంటే బాధ. ఎప్పుడైతే ఆ కోరిక అనేది తీరలేదు అప్పుడు ఏం చేస్తుంది అంటే నిన్ను బాధకి గురి చేయడం అనేది. అంతే కదా, కోరిక ఇవ్వాలా, ఇది కావాలనుకున్నాం, ఇది చేయాలనుకున్నాం, ఇలా ఉండాలి అనుకున్నాం, లేనప్పుడు ఇక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వశిష్ఠామృతంలో వశిష్ఠుల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఏ ఆనందం పొందితే ఏ ఆనందం పొందాల్సిన అవసరం లేదో అదే ఆధ్యాత్మిక ఆనందం, అల్టిమేట్గా బ్రహ్మానందం. దీని కింద నువ్వు పంచభక్ష పరవాణాలు, వజ్రాలు, ఎన్ని మణిమాణిక్యాలు పెట్టినా కూడా దొరకని ఆనందం ఏంటి అంటే ఆధ్యాత్మికతలో ఉంది. మరి ఆ ఉన్నంతలో తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ కోరికలు ఇవన్నీ కూడా మరి తాత్కాలికమే, దీంట్లో ఏమీ ఉండదు. మరి నాకు అది కావాలి ఇది కావాలి అన్నది మనలో లేకపోతే వర్తమానంలో జీవించగలిగితే మనలో ఏమవుతుంది అంటే అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కోరిక బాధను సృష్టిస్తుంది, ఈ కోరిక బాధే బంధాన్ని తీసుకొస్తుంది, బంధాల్లో ఇరుక్కునేలా చేస్తుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ బాధపడ్డా, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ కోరుకున్నా రెండు బంధాల్లో పడేస్తుంది. అది మనల్ని బంధరాహిత్యం లేకుండా బంధాల్లోనే ఉంచేటట్టు చేస్తుంది. ఇంకొకటి మూడోది ఏం చెప్తున్నాడు అంటే ఆమోదించడం. ఇప్పుడు
మనం ఎవరికైనా మేలు చేసాం, మన వల్ల ఎవరైనా బాగుపడితే నేను చేశాను, నా వల్లే వీడికి ఇలా జరిగింది అని చెప్పి నువ్వేం చేస్తుంటావు అంటే అదే పదే పదే గుర్తు తెచ్చుకొని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటావు. నేను అందిస్తే జరిగింది, నేనే వీళ్ళకు పరిచయం చేశా, వీళ్ళకు ధ్యాన పరిచయం చేసింది నేనే, పిరమిడ్ కట్టించింది నేనే, అది సార్. వాళ్ళకు పుస్తకాలు అందించింది నేనే, సార్ పత్రిసార్ను పరిచయం చేసింది నేనే అనుకుంటే అది కూడా బంధమే. బంధమే. ప్రసాదం అంటే ఏంటి అంటే తాను తిని 10 మందికి పెట్టేదే ప్రసాదం. ఈ సృష్టిలో ఇవ్వబడింది నీకు ఏదైనా సరే అది నువ్వు అనుభవిస్తూ ఏం చేయాలి అంటే ఇతరులని కూడా అనుభవించే విధంగా తయారు చేయాలి. పత్రికారు ఏమంటారు అంటే నా ఆకలి తీరిన తర్వాత నేనేం చేయాలి అంటే అందరి ఆకలి తీర్చే ప్రయత్నం. కానీ పత్రిసార్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే తనకు ఒక అద్భుతమైన ప్లేట్లో కానీ మంచి కప్పులో కానీ తీసుకొచ్చినా ఫస్ట్ వారే తీసుకోకుండా ఎదురుగా ఎవ్వరు ఉంటే ఆ కప్పు సారు స్పెషల్ అని తెచ్చి మనం ఫీల్ అయినా కూడా పక్కకు ఆ క్షణంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అవునండి. అంటే తను స్పెషల్ అన్న ఫీలు మనకి ఎక్కడ రాకుండా చేశారు. మీలాగే అందరం ఒక్కటే అన్న భావాన్ని క్రియేట్ చేశారు. ఇది చూసాం మనం కదా. అవునండి. సారు స్పెషల్ అని ఇలా పట్టుకొని వస్తే టక్మని తీసి ఆ క్షణంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అదే. వావ్. కాబట్టి ఏదైనా సరే మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి అంటే అది అందరికీ ఉపయోగించబడే విధంగా చేయాలి. కానీ ఎక్కడ కూడా నేను చేస్తున్నాను కాదు, నా ద్వారా ఇవ్వబడ్డది ఇచ్చే అవకాశం నాకు దొరికింది. అంతే. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే అవకాశం మనకు వచ్చింది. అది సార్, మనకు ఆ భాగ్యం దక్కింది. నేనేదో గొప్ప మన ఇద్దరం లేకపోతే ఎవరో ఇద్దరు వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని వెళ్తారు కదా. అది ఈ రోజు సత్య దర్శనం అయితే కంటిన్యూ అవుతుంది. అదండి. ఈ అవకాశం మనకు వచ్చింది. అదండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 10 మందికి ఉపయోగపడేటట్టుగానే దీన్ని ఉపయోగించాలి. దీన్ని మళ్ళీ దొరికిన అవకాశం. ఎక్కడ కూడా నేను చేస్తున్నాను అంటే ఏం చేస్తుంది అంటే అది మనల్ని బంధాల వైపుకి ఉంటుంది. నేను ఇది చేశాను, ఇంత ఖర్చు పెట్టాను, వీటికి పెట్టాను, ఇలా చేశాను. ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు అయితే అసలు చెప్పుకోవడానికి పత్రిసార్ అయితే మనకు అదే నేర్పించారు. ఇప్పుడు ఇంకోటి నానుడి కూడా ఉందిగా, ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా తెలియదు. కాబట్టి మనం ఆమోదించడం అంటే నేను ఇది చేశాను, నేను అది చేశాను, నా ద్వారా నేను ఇది చేశాను అన్నది ఎప్పుడైతే ఆమోదిస్తామో అది బంధానికి దారితీస్తుంది. ఆధ్యాత్మిక బంధం ఇంకా ఇది కదా. అదే. ఇంకొకటి 4వది ఏం చెప్తున్నాడు అంటే నిరాకరించడం. రిజెక్ట్ చేసినా బంధమే. అరే నేను చేయలేదు, నా వల్ల ఇతరులకి నేను నష్టం కలిగించాను అనేది కూడా మన దగ్గర ఉండకూడదు. నిజంగా ప్రకృతి వాళ్ళకి అర్హత ఉంటే వస్తుంది, వాళ్ళకు రాలేదు అంటే వాళ్ళకి అర్హత లేదు. సృష్టిలో ఏదైనా సరే మనకి ఇవ్వబడింది అంటే మన అర్హతను బట్టే మనకు ఇవ్వబడింది తప్ప ఎవరినో ఏదో అని ఎటువంటి ప్రయోజనం. ఇప్పుడు ఇక్కడ నిరాకరించడం అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంటే నిరాకరించిన బంధమేనా? నేను అనేది అది సత్యవంతమైనది, ధర్మవంతమైనది అన్నప్పుడు అందులో మనకు పేరు వచ్చినా రాకపోయినా, మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనం చేయాల్సిన పని చేసే తీరు. అది మన బాధ్యత. మనము ఈ లోకులతో మెప్పు కాదు పొందాల్సింది, లోకేశుడితో మెప్పు పొందాలి. లోకేశుడితో మెప్పు కోసం చేస్తున్నాం మనం. అది ఆ లోకేశుడితో మెప్పు పొందాలి అన్నప్పుడు మనం చెప్పాల్సిన విషయం సత్యవంతంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధము, సత్యబద్ధము, లోక కళ్యాణం అయితే దేన్ని నిరాకరించొద్దు. నిరాకరిస్తే బంధాల్లో ఇరుక్కుంటాం. వండర్ఫుల్. నెక్స్ట్ కంప్లీట్ చేయండి. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే 5వది సంతోషం. సంతోషంగా ఉన్న బంధాలకు దారితీస్తుందా? ఈ ప్రాపంచిక జీవితంలో మనకు ఏది లభించినా అందులో పొందే సంతోషం అనేది చాలా తాత్కాలికం. మనం ఏంటి అంటే ఆనందం వైపుకి మనం వెళ్ళాలి. నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చినా, నీకు ఒక మంచి పదవి వచ్చినా,
నీకు ఒక మంచి వ్యాపారం జరుగుతున్నా నీకు సంతోషం కలుగుతుంది, కానీ ఆ సంతోషం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే బంధాలలో ఇరుక్కుపోతున్నావు. నీకు డబ్బులు ఏం చేస్తాయి అంటే భోగాల్ని సమకూరుస్తాయి, కానీ దుఃఖము నుంచి బయట పడివేయలేవు. మరి నువ్వు ఎన్ని భోగాలు సమకూర్చుకున్నావు అనేది కాదు ముఖ్యం, ఎంత ఆనందంగా ఉన్నావు అనేది ముఖ్యము. సూపర్ పాయింట్. మరి చివరిగా విముక్తి పొందడం ఎట్లా, బంధ విముక్తి గురించి కూడా 2 పాయింట్స్ ఉన్నాయా? ఆయన బంధ విముక్తి పొందాలి అంటే ఏంటి అంటే క్షమ ఉండాలి, దయ ఉండాలి, అలాగే నిజాయితీ ఉండాలి, నిత్య సంతృప్తి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. క్షమాగుణం ఉండడం వల్ల బంధ విముక్తి, దయ ఉండాలి వాళ్ళ పైన. అలాగే నెక్స్ట్ నిత్య సంతృప్తి, నిజాయితీ ఉండాలి. రైట్. ఈ 4 క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏ బంధం నుండైనా వేటి నుంచైనా విముక్తి పొందుతాం. ఇక ఆ ముందు క్వాలిటీస్ ఉన్నప్పుడు గనక కోరిక, బాధ, రిజెక్షన్, ఆమోదము ఇవి ఉంటే గనక బంధాలు ఇరుక్కుంటాం. అస్సలు బుద్ధుని సూక్తుల్లో ఇది అల్టిమేట్. సర్వాత్మ భావనతో ఉండాలంటే ఏం కావాలి కన్నా ఆ లాస్ట్ది ఉంది కదా, చాలా అల్టిమేట్ ఉంది. శ్రీకాంత్ గారు, చివరగా మీ మెసేజ్ ఈరోజు. మరి సర్వ జీవుల పైన దయే మరి బంధ రాహిత్యము అనేది బుద్ధుడు మనకు చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు అందించారు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, విన్నాం కదా బుద్ధుని సూక్తుల్లో అల్టిమేట్ విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. ఎపిసోడ్ 3లో ఎపిసోడ్ 2 అండ్ 1 కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇది ఎంత అద్భుతం, సింపుల్గా ఉన్నాయి, మనం ఆచరించదగినవే. మనం ఏవో సత్యదూరంగా లేవు ఇవి, అమ్మో ఇవి సాధ్యమా అన్నట్టు కూడా లేవు. చాలా సింపుల్గా సర్వాత్మ భావన, అంతటా ఉన్నది ఆత్మే అన్న భావన ఉండాలంటే ఏమేమి ఉండాలి. ఎపిసోడ్ మళ్ళీ చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరొక ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.